Class Class 12 Mass Integration Problems. One question: obtain the reduction formula for in is equal to integration sin power n of x dx. So question is, obtain the reduction formula for in is equal to integration sin power n of x dx, and then evaluate integration sin power 4 x dx. అంటే in is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ sin పవర్ n ఆఫ్ x dxకి రిడక్షన్ ఫార్ములా అంటే ఎలా రిడ్యూస్ చేస్తాము అనేది కనుక్కోవాలి. ఆ తర్వాత దాన్ని ఉపయోగించుకొని ఈ n ప్లేస్లో 4 పెట్టి ఇంటిగ్రేషన్ sin పవర్ 4 x dxని ఎవాల్యుయేట్ చేయాలి. సో దీనికి సొల్యూషన్ చూద్దాం. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ ద సొల్యూషన్. First take in is equal to integration sin power n of x dx. ఓకే, దీన్ని ఎలా సింప్లిఫై చేస్తామనేది చూద్దాం. ఈజ్ ఈక్వల్ పెట్టి దీని రిడక్షన్ ఫార్ములా కాబట్టి దీన్ని సైన్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ రాసి ఇంటూ, అంటే ఇక్కడ n పవర్ని n-1కి రిడక్షన్ చేసామంటే ఇంటూ మల్టిప్లై చేసి ఏం చేయాలి? ఇక్కడ ఎంత తగ్గింది? 1 తగ్గింది. అంటే n-1కి +1 చేస్తే మళ్ళీ ఏమొస్తుంది? n వస్తుంది. n-1కి +1 చేస్తే మళ్ళీ వస్తుంది, n వస్తుంది. కాబట్టి ఎంత తగ్గింది? 1 పవర్ తగ్గింది. కాబట్టి దాన్ని ఏం చేయాలి? సైన్ x dx అని రాస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఎలా చేయాలి చూడండి. దీన్నేమో u అనుకోండి, దీన్నేమో v అనుకోండి. అంటే సైన్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ని u అనుకుంటే, సైన్ ఎక్స్ని v అనుకుంటే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? యూస్ ఇంటిగ్రేషన్ uv dx. ఇంటిగ్రేషన్ u అనే ఒక ఫంక్షను, v అనే ఫంక్షను, అదేంది ఫంక్షన్ ఆఫ్ x అనమాట. dx తోటి ఎలా చేస్తాం? ఈ ఫంక్షన్ ఉపయోగిస్తాం. అంటే ఏంది? ఇట్లా ఫస్ట్ది u, సెకండ్ది v. ఇట్లా వాటికి ఫార్ములా ఏంటిదంటే u అనేదాన్ని ఫస్ట్ రాసుకొని ఇంటిగ్రేషన్ v dx చేసుకోవాలి. తర్వాత ఈ ఫార్ములాలో దీన్ని మైనస్ పెట్టుకోవాలి, మళ్ళీ ఇంటిగ్రేషన్ తీసుకోవాలి. ఈ ఫస్ట్ యూకి డిఫరెన్షియేషన్ కట్టాలి, d/dx u అని. సేమ్ ఇక్కడ ఇంటిగ్రేషన్ vx వస్తే అదే కంటిన్యూషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ v dx ఈ మొత్తానికి కలిపి ఇంటిగ్రేషన్ చేసుకుంటాం, ఇట్లాగా రాస్తాం. సో యూకి డిఫరెన్షియేషన్ సేమ్, ఇంటిగ్రేషన్ v dx సేమ్ అలా తెచ్చుకున్నాం, మొత్తం కలిపి ఇంటిగ్రేషన్ చేసాం dx. ఈ ఫార్ములాని మనం ఉపయోగించాలి. ఇంటిగ్రేషన్ uv dx ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ ఇంటిగ్రేషన్ v dx మైనస్ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ u ఇంటిగ్రేషన్ v dx అగైన్ టేక్ dx. ఈ రూల్ ఉపయోగించండి దీని మీదకి. అంటే ఇక u అనేది సైన్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్, v అనేది సైన్ ఎక్స్. అప్లై దిస్ uv రూల్, ఇంటిగ్రేషన్ uv రూల్ ఫర్ అబౌవ్
ఎక్స్ప్రెషన్ పై దానికి అప్లై చేద్దాం. సో ఇక చూద్దాం ఎలాగో. సో ఐఎన్ తీసుకుందాం, సేమ్ ఇదే తీసుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ యూ అంటే ఏంటండి, సైన్ పవర్ n మైనస్ 1 ఆఫ్ ఎక్స్. సార్ ఇక్కడ యూ బయటకు వచ్చింది కదా, ఇక్కడ కూడా ఏం చేయాలి, సైన్ పవర్ n మైనస్ 1 ఆఫ్ ఎక్స్ పైకి రాసాం. ఇంటిగ్రేషన్ వి ఏంటిదండి, సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ డిఎక్స్ తీసుకున్నాం, మైనస్ ఇంటిగ్రేషన్ బ్రాకెట్ బిగిన్, ఇక్కడ ఏమన్నానండి, డి బై డిఎక్స్ ఆఫ్ యూ అంటే ఏంది, డి బై డిఎక్స్ ఆఫ్ యూ అంటే ఇక సైన్ పవర్ n మైనస్ 1 ఆఫ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేయాలి. ఇది చేయాలంటే మీకు తెలియాలి ఇక్కడ, కాబట్టి ఏం చేద్దాం, వీనో అని రాద్దాం, వీనో అని రాద్దాం. అంటే డి బై డిఎక్స్ ఆఫ్ యూ, యూ అంటే ఏంది, సైన్ పవర్ n మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ డిఫరెన్షియేషన్ చేసేప్పుడు ఇది మొత్తం కలిపి పవర్ ఆఫ్ n మైనస్ 1 ఉంది, సైన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ పవర్ n మైనస్ 1 ఉంది. కాబట్టి ఏం చేయాలి, n మైనస్ 1 ఇంటూ ఏం చేయాలి, సైన్ పవర్ n మైనస్ 2 ఆఫ్ ఎక్స్. సో n మైనస్ 1 పక్కకు వస్తుంది, సైన్ పవర్లో సరికి ఒక వాటర్ ఒకటి తగ్గిపోతుంది, అంటే n మైనస్ 1 మైనస్ 1 అవుతుంది, అంటే n మైనస్ 2 అవుతుంది. ఇది ఇక్కడ ఉపయోగించుకోవాలి. ఓకే, సో ఇక్కడ రాస్తే n మైనస్ 1 ఓకేనా. సో దీనికంటే ముందు ఏందాం, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ n పవర్ n ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ బ్రాకెట్లో డిఎక్స్ సైన్ ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్లో డిఎక్స్. ఓకే, ఇప్పుడు యూనో డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ పవర్ n మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 పక్కకి ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ పవర్ n మైనస్ 2. ఈ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇంకా ఏం చేద్దాం, ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఇక్కడ రాయాలి, ఇక్కడ కూడా రాయాలి. కాబట్టి ఈ ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంది, మైనస్ కాస్ ఎక్స్, ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటండి, మైనస్ కాస్ ఎక్స్. ఇది కూడా ఉపయోగించాలి, యూస్. సో దీన్ని ఎలా ఉపయోగిస్తాం ఇప్పుడు ఒకసారి చూద్దామా. ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ సైన్ ఆఫ్ ఎక్స్ పవర్ n dx, evaluate ఇంటిగ్రేషన్ సైన్ ఆఫ్ ఎక్స్ పవర్ 4. సో దీనికి హౌ టు evaluate reduction formula, IN is equal to given expression integration sin power n of x dx, write in the form of sin of x power n minus 1 into sin x. మళ్ళీ రెండింటిని కలిపి తెచ్చేది ఏమొస్తుంది, sin పవర్ n వస్తుంది. ఇక్కడ ఏ రూల్ అప్లై చేస్తున్నాం, యూవీ రూల్, ఇంటిగ్రేషన్ యూవీ రూల్, u into integration of v dx minus integration d by dx of u integration v dx and then again integration dx. So substitute in place of u sin power n minus 1 of x v sin x in the above IN expression. So you substitute this and apply uv integration rule, write sin of x power n minus 1 into integration of sin x, ఈ ఫస్ట్ టర్మ్ అది అయిపోతుంది, మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ పవర్ n minus 1 ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ డిఎక్స్
dx. ఇప్పుడు ఇక్కడ ఏం ఉపయోగిస్తున్నాం? d/dx of sin power n minus 1 of x is equal to n minus 1 sin of x power n minus 2. అంటే డిఫరెన్షియేషన్ ఒకసారి చేసినప్పుడు n minus 1 పక్కకు వస్తుంది, ఇక్కడ పవర్లో ఒకటి తగ్గుతుంది n minus 2. అలాగే ఇంకోటి ఏంటిది? యూస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x dx is equal to minus cos x. వీటిని ఈ పైన ఉన్న ఎక్స్ప్రెషన్లో ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ఇక్కడ ఫస్ట్దేమో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, సెకండ్దేమో ఇంటిగ్రేషన్ sin x dxలో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? I think understand this point. Very good. సో ఇక్కడ అప్లై చేస్తే ఏమొస్తుంది? in is equal to ఏముందండి? sin పవర్ n1 of x ఇంటూ ఏముంది? ఇంటిగ్రేషన్ sin x ఉంది, అంటే ఏంది? మైనస్ cos x. ఇది బ్రాకెట్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇది మల్టిప్లికేషన్ sin ఆఫ్ x పవర్ n minus 1 ఇంటూ మైనస్ cos x. ఓకేనా? మైనస్ ఇంటిగ్రేషన్ n minus 1 ఇంటూ sin n minus 2 of x మైనస్ cos x dx. ఇది కూడా మైనస్ cos x అనేది dx. 3 అప్లై చేసుకోవాలి. ఓకేనా? ఇది ఒకసారి చూడండి మళ్ళీ. sin పవర్ n minus 1 ఆఫ్ x ఇంటిగ్రేషన్ వాల్యూ రాసాము, మైనస్ పెట్టాము, ఇంటిగ్రేషన్ d/dx ఫామ్లో రాసాము, n minus 1 ఇంటూ sin పవర్ n minus 2 ఆఫ్ x ఇంటిగ్రేషన్ sin x మైనస్ cos x dx. ఓకేనా? సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి పక్కకు తీసుకొస్తే మైనస్ sin n పవర్ n ఆఫ్ x cos x. ఈ మైనస్ మైనస్ తెస్తే ఏమొస్తుందండి? ఇక్కడ n minus 1ని బయటకు తీసుకురావచ్చు, మైనస్ని బయటకు తీసుకురావచ్చు, అంటే మైనస్ ఇంటూ మైనస్ అవుతుంది, అంటే ఎంత? ప్లస్. n minus 1 బయటకు వస్తే ఏమొస్తుంది? అవుట్ సైడ్ వచ్చేస్తుంది, ఇంటిగ్రేషన్కి అవుట్ సైడ్. ఇంటిగ్రేషన్ sin పవర్ n minus 2 ఆఫ్ x cos x dx. ఇక్కడ ఒక చిన్నది మిస్ అయింది, అదేదో చూద్దాం ఒకసారి. d/dx of sin power n minus 1 of x అనేది n minus 1 sin power n minus 2 of x. అగైన్ sin xకి డిఫరెన్షియేషన్ చేయాలి, sin xకి డిఫరెన్షియేషన్ చేయాలి. ఇప్పుడు ఏమొస్తుంది? ఇంటూ cos x ఇంటూ cos x. d/dx ఆఫ్ sin x ఈజ్ ఈక్వల్ టు cos x. అది కూడా యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఇంకొక cos x ఇంటూ cos xని మల్టిప్లై చేయాలి ఇక్కడ. అప్పుడు cos x ఏమవుతుంది? cos x ఏమవుతుంది? cos స్క్వేర్ x అవుతుంది. సో ఇక్కడ మైనస్ sin n పవర్ 1 ఆఫ్ x cos x ప్లస్ n minus 1 ఇంటూ ఇంటిగ్రేషన్ sin n పవర్ minus 2 ఆఫ్ x cos అంటే cos స్క్వేర్ x dx. ఇది ఫార్ములా. ఇప్పుడు చూడండి, ఈ cos స్క్వేర్ నెక్స్ట్ని మనం ఒక ఫార్ములా ఉపయోగిద్దాం. sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1. మనకు తెలిసిన ఫార్ములా sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే ఇక్కడ సైన్లు ఉన్నాయి, ఇదంటే ఇంక దీంతో మనకి ఇబ్బంది లేదు, ఇంకా అయిపోయింది దీని వర్క్. దీన్నే ఫర్దర్గా సింప్లిఫికేషన్ లేదు. కానీ ఇక్కడ సైన్లో సింప్లిఫికేషన్ చేయాలంటే ఇక్కడ సైన్ ఉంది, కాస్ ఉంది. ఈ కాస్ని కూడా సైన్లో మార్చుకుంటే చేసుకునే ఒక చూస్తున్నాం. అంటే ఏం చేయాలి? sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1.
అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ కూడా ఏమవుతుంది 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఈ ఎక్స్ప్రెషన్ తీసుకెళ్ళి ఇంటిగ్రేషన్లో కాస్ స్క్వేర్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఏమవుతుంది IN ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ n పవర్ 1 ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రేషన్ sin n power 2 sin of x n minus 2 into 1 minus sin square x dx. sin square x dx. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ మళ్ళీ దీన్ని మనమే మార్చే పని లేదు. నెక్స్ట్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ n minus 1 ఇంటూ ఇంటిగ్రేషన్. ఇక్కడ చూడండి సైన్ ఆఫ్ ఎక్స్ పవర్ n మైనస్ 2 ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఉంది. అంటే ఏం చేయాలి? దీన్ని ఈ రెండు లోపల టర్మ్స్తో మల్టిప్లై చేసుకోవాలి. అంటే సైన్ ఆఫ్ ఎక్స్ పవర్ n మైనస్ 2 ఇంటూ 1 అంటే ఏమవుతుంది సైన్ ఆఫ్ ఎక్స్ పవర్ n మైనస్ 2. ఓకేనా? మైనస్ ఇక్కడ సైన్ ఆఫ్ n పవర్ మైనస్ సైన్ ఆఫ్ ఎక్స్ n మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్. సైన్ ఎక్స్ సైన్ ఎక్సే అంటే బేస్లు సమానం. అప్పుడు పైన n మైనస్ 2 ఇక్కడ 2 ఏమవుతాయి యాడ్ అవుతాయి. అంటే n మైనస్ 2 ప్లస్ 2 అంటే ఏంది మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోయి n. అంటే సైన్ పవర్ n ఆఫ్ ఎక్స్ బ్రాకెట్ క్లోజ్ dx. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మైనస్ సైన్ n పవర్ n ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ విడదీద్దాం దీని అంటే n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రేషన్ సైన్ పవర్ n మైనస్ 2 ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా? మైనస్ n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రేషన్ సైన్ పవర్ n ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దీని దానికి రాసేస్తాం. ఫస్ట్ దానికి ఇంటిగ్రేషన్ మైనస్, సెకండ్ దానికి ఇంటిగ్రేషన్ n మైనస్ 1 ఫస్ట్ దానికి అప్లై చేస్తాం, సెకండ్ దానికి అప్లై చేస్తాం. ఇప్పుడు చూడండి దీన్ని ఏం మార్చే పని లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ n మైనస్ 2 ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉంది. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ n ఆఫ్ ఎక్స్ ఉంది. మనకేం తెలుసు IN అంటే we know IN is equal to integration sin of x power n dx. ఇదేగా మన తెలిసిన ఫార్ములా. అంటే దీనిలో n ప్లేస్లో n మైనస్ 2 పెడితే ఏమొస్తుంది రీప్లేస్ n బై n మైనస్ 2. అంటే ఇక్కడ n ప్లేస్లో n బై 2 n మైనస్ 2 పెట్టాను. అలాగే ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్లో కూడా సైన్ ఆఫ్ ఎక్స్ పవర్ n మైనస్ 2 డిఎక్స్ అవుతుంది. అంటే n ప్లేస్లో ఏం చేస్తాం n మైనస్ 2 పెట్టాం. ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఎక్స్ప్రెషన్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ పవర్ n మైనస్ 2 ఉంది, డిఎక్స్ ఉంది. సేమ్ ఇలానే ఉంది కదా? అంటే ఆ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని తీసేసి IN మైనస్ 2 పెట్టుకుంటాం. అలాగే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఉంది, దీన్ని కూడా తీసేసి IN పెట్టుకుంటాం. అంటే ఏమవుతుంది IN ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఇది ఈ టర్మ్కి ఏం చేయాలి IN మైనస్ 2 పెట్టుకోవాలి. మైనస్ n మైనస్ 1 సైన్ పవర్ nx dx ఇంటిగ్రేషన్ కాబట్టి దీన్ని IN రాసుకుంటాం. ఓకేనా? అది ఇప్పుడు చూడండి ఈ మైనస్ ఆఫ్ n మైనస్ 1 INని
లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. అంటే ఐఎన్ వైపు అంటే ఏమవుతుంది, ఐఎన్ ఇక్కడ ఉంది మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఐఎన్, ఎదుటిసరికి ప్లస్ అవుతుంది. అంటే ప్లస్ ఎన్ మైనస్ వన్ ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ sin n power n of x cos x ప్లస్ n minus 1 into in minus 2. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది in, ఇది n minus 1 in. ఓకేనా? అంటే ఏమవుతుంది, in కామన్ తీస్తే ఇది 1 ఉంటుంది, ప్లస్ ఇక్కడ n ఉంది, మైనస్ 1 ఉంది, ఈజ్ ఈక్వల్ టు అగైన్ minus sin n power minus 1 of x cos x plus n minus 1 of in minus 2. ఇక్కడ 1 క్యాన్సిల్, ఎందుకంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాదు, ఇంక మిగిలినది n. అంటే ఇక్కడ ఏమొస్తుంది, n ఇంటూ in వస్తుంది. ఇప్పుడు నాకు in కావాలా అంటే ఏం చేయాలి, in ఈ n ఇంటూ in కదా, ఈ n ఇటేసరికి నోమినేటర్లో ఉంది కదా, డినామినేటర్కి వెళ్ళిపోతుంది. అంటే ఉంది మైనస్ sin n పవర్ n minus 1 of x cos x by n plus n minus 1 by n in minus 2. This is in the right reduction formula for in in terms of reduction in the n minus 2 in minus 2 వచ్చింది సరే. ఇది దీన్ని ఏం చేసేది లేదు, డైరెక్ట్గా ఇక్కడ n వాల్యూ అంటే అంత వాల్యూ అప్లై చేసుకుంటాం, సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రాసుకుంటాం, ఇది అట్లే వస్తుంది అంతే. ఇక్కడ మాత్రం రిడక్షన్ ఫార్ములా వచ్చింది, అంటే in minus 2గా ఇక్కడ చూపించగలిగాం. దీన్ని మనకి ఏదన్నా ఇచ్చిన ఎగ్జాంపుల్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంది, I4 కనుక్కోమన్నాడు. I4 అంటే ఏంది, ఇంటిగ్రేషన్ sin ఆఫ్ x పవర్ 4 dx. ఇది కనుక్కోవాలి అంటే ఈ ఫామ్లో ఉపయోగించి దీన్ని కనుక్కోవాలి. అంటే దీనికి ఎలా రాయొచ్చు, n ప్లస్లో ఏముందండి 4 ఉంది, కాబట్టి దీన్ని ఈ ఎక్కడైతే n ఉందో అక్కడ n ప్లస్లో ఏం చేయాలి, 4 పెట్టుకోవాలి. అంటే మైనస్ sin పవర్ 4 minus 1 ఆఫ్ x cos x బై ఇక్కడ n కూడా ఉంది కాబట్టి 4 ప్లస్ ఇక్కడ ఏంది n minus 1 4 minus 1 బై n అంటే 4 i n minus 2 అంటే 4 minus 2 ఇలాగ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ రాస్తే ఫర్దర్గా రాస్తే ఏమొస్తుంది, మైనస్ sin క్యూబ్ ఆఫ్ x cos x by 4 ప్లస్ 3/4 i 4 minus 2 అంటే 2 అనమాట, ఇలా వస్తుంది. సో నెక్స్ట్ ఇంకా ఫర్దర్ సింప్లిఫికేషన్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి, దీన్ని ఎలా రాసుకుంటాం, sin క్యూబ్ x cos x by 4 ప్లస్ 3/4. ఇప్పుడు I2ని రాద్దాం. I2 అంటే ఏంది, మనకి in తెలుసు కదా, in దాన్ని I2గా రాద్దాం. అంటే n ప్లస్లో ఏం చేయాలి, 2 సబ్స్టిట్యూట్ చేసే విధంగా 2 వస్తే 2 పెడితే 2 minus 1 అవుతున్నాడు. అంటే sin ఆఫ్ 2 minus 1 ఎంత, sin ఆఫ్ x పవర్ 2 minus 1 అంటే 1, అంటే sin x cos x by 2 ప్లస్ 2 minus 1 అంటే 1/n అంటే 2 1/2, ఇక్కడ 2 minus 2 అంటే I0 అవుతుంది అన్నమాట. అదే ఇక్కడ రాస్తాం. అంటే 3/4 ఇంటూ మైనస్ sin x cos x by 2 ప్లస్ 1/2 I0 అర్థమైంది కదా అది. సో దీన్ని ఫర్దర్గా రాస్తే ఏం రాయొచ్చు, సేమ్ ఫస్ట్ టర్మ్ మేము మార్చడంలా I4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ sin క్యూబ్ x cos x by 4 అట్నే రాసేసాం. అర్థమైంది కదా, ఓకేనా. నెక్స్ట్ ప్లస్, ఈ నెక్స్ట్ ఏముంది,
3/4 ఉంది ఇక్కడ. 3/4 ఉంది. ఫస్ట్ సమ్ మల్టిప్లై చేద్దాం. ఏమవుతుంది? 4 × 2 8 అంటే 3/8 మైనస్ sin x cos x. అది కూడా తెచ్చుకుందాం. సో మైనస్ 3/8 sin x cos x. అదేగా sin x 3/8 sin x cos x. నెక్స్ట్ 3/4 × 1/20 3/8 I0. సో ప్లస్ 3/8 × I0. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్ టు మైనస్ sin³ x cos x/4 మైనస్ 3/8 sin x cos x ప్లస్ 3/8 I0. మళ్ళీ అగైన్ I0 అంటే n ప్లేస్లో 0 పెట్టుకోవాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin power 0x dx. ఇది అంటే మైనస్ sin³ x cos x/4 మైనస్ 3/8 sin x cos x ప్లస్ 3/8 sin power 0. ఏ బేస్కైనా పవర్ 0 ఉందంటే దాని వాల్యూ ఎంత? 1. కాబట్టి ఇంటిగ్రేషన్ 1 × dx. ఇంటిగ్రేషన్ 1 × dx అంటే ఎంత? x. కాబట్టి మైనస్ sin³ x cos x/4 మైనస్ 3/8 sin x cos x ప్లస్ 3/8x. ఇంటిగ్రేషన్ చివరికి సరిగ్గా ఏం చేయాలంటే ప్లస్ సి అని కూడా యాడ్ చేసుకోవాలి. అంటే కాన్స్టెంట్ అనమాట. సి అంటే ఏంది? కాన్స్టెంట్. ఇది I4. ఈ విధంగా దేనికైనా రాయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. సో మీకు ఈ వీడియో నచ్చితే ఏదైనా కామెంట్స్ రూపంలో పంపించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. రెండోది సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయాలన్నా కూడా వాటిని మీరు కామెంట్ రూపంలో పెడితే పలానా వీడియో కావాలి సార్, పలానా ప్రాబ్లం సొల్యూషన్ చెప్పండి సార్ అని అడిగితే నేను వాటిని కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.